పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాతో పాటు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కళ్యాణి గారికి, కిసాన్ సేన జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులకు చాంద్ గారికి, భగవాన్ రెడ్డి గారికి, పిఎస్ఎస్ చైర్మన్ రాము గారికి, కళ్యాణ్ మన సోదరులకు అందరికీ, వేదిక వెనుక ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు ములుగులో వాస్తవానికి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ప్రజాస్వామ్య పాలన సాఫీగా సాగుతున్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు గాని నిర్బంధాలు గాని లేవన్న విషయం మా ములుగు మీడియా సోదరులకు అందరికీ కూడా స్పష్టంగా తెలుసు, ములుగు ప్రజలకు తెలుసు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని, రాష్ట్రంలో సీతక్క కంటూ ఇంతో కొంత ఉన్నటువంటి అభిమానాన్ని దెబ్బతీసి నా ప్రతిష్టను, మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిని ఆటంకపరచాలన్నటువంటి కుట్రతోటి ఈ యొక్క నియోజకవర్గం మీద కేటీఆర్ మరియు వారి యొక్క మిడతల దండు ఈరోజు పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఈడ ఏదో పోలీసుల్లోని వాళ్ళు అడ్డుకున్నట్టుగా, వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డట్టుగా కేటీఆర్ గారు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అయ్యా కేటీఆర్, నువ్వు నిజంగా మనిషివైతే, నీ కళ్ళు స్ట్రైట్ గా చూడగలిగితే, నీ మైండ్ కరెక్ట్ గా ఆలోచించగలిగితే, నువ్వు కరెక్ట్ గా నీకు ఇన్ఫర్మేషన్ అబద్దాల పునాదుల మీద నువ్వు పుట్టిండకుంటే, నీ పార్టీ అబద్దాలతో పనిచేయకుండా ఉంటుంటే, నేను చెప్తా ఉన్నా పోలీసు రాజ్యం ములుగులో ఏం జరిగింది? మరి జూలై 6వ తారీఖు వరకు 2023 డిసెంబర్ నుంచి జూలై 6వ తారీఖు 2025 వరకు నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న, మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట, ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ ములుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనుక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన, ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావు అని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి. అది నాది, అంతే. అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్యులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. వేసుకోండి. రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదేసుకున్నారు. మరి మీరెందుకు వేసుకోలేదు? వేసుకోవచ్చు కదా. అప్పటికప్పుడు జరిగిన నష్టమే ఉంది. ఆడ ఏమన్నా శవం ఉందా? నిజంగా శవం ఉంది.
శవం అడ్డం పెట్టుకొని చేస్తే ఏదో మరి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శవం కూడా లేదు, ఆడ కనీసం పోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డ వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపిరు, ఇద్దరు మంత్రులం. మరి అదే విధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం, చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అటేడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లెక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అరెస్ట్ రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్ప. నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసిరు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు, కొట్టిరని తెలియంగానే వెంటనే మేమందరం ఖండించి డిఎస్పీకి ఫోన్ చేసి, ఎస్పీకి ఫోన్ చేసి ఏ చట్ట ప్రకారం అయితే వాళ్ళకు ఏ సెక్షన్స్ అయితే ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టండి అని చెప్పినాం. తెల్లారి అరెస్ట్ చేయించినాం. కోర్టు దాకా పోయి వాళ్ళ జడ్జి ద్వారా అది ఏం జరిగిందో తెలియదు. కోర్టు దాకా దుర్మార్గమైనటువంటి రాజకీయాల కోసం ఇల్లులే ఇయ్యాల కాకుండా ఇక్కడ 2 రోజులకు ఇస్తాము, 4 విడతలు, 2 విడతలు ఇస్తాం, 3 విడతలు ఇస్తాం, 4 విడతలు ఇస్తాం. నువ్వు 10 విడతలలో ఇయ్యనే లేదు 10 ఏళ్ళుండి. కానీ ఇట్లాంటివి మాత్రం రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు రాకుంటే చచ్చిపోమని చెప్పి రోడ్ల మీద వచ్చి బొర్లాడి ఇక్కడే డ్రామాలు చేసిరు. కానీ నిన్న అదే రమేష్ ఇంటికి ఎందుకు పోలే? మా మీద నిందపడ్డా నాగయ్య ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇయ్యలేదు అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానా అని టీఆర్ఎస్ కార్యకర్త మందు తాగినా మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినాము, హాస్పిటల్ పోయినాము, దినానికి కొంత సాయం చేసినాము. రేపు మాకు ఎందుకంటే నా ఇందిరమ్మ ఆమె అంగన్వాడీలో ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడి కూడా కొంచెం టైం తీసుకోమో తప్పకుండా ఇస్తామని ఇల్లు కూడా ఆ రోజు ఒప్పుకున్నాం, ఇస్తామని చెప్పినాము. మరి మీరేం చేసిర్రు? రాజకీయం మాత్రం బాగా చేస్తుంది కానీ ఎవరికేం ఆదుకులు లేదు. ఎందుకంటే అందుకనే నియోజకవర్గ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా వాళ్ళ అధికారం కోసం ఎవరినైనా చావులకు ప్రేరేపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఎవరిదైనా మరి అణచివేతను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వాళ్ళ హయాంలో వచ్చినటువంటి మరణాలు చూస్తే ఇవాళ అడ్వకేట్ల కానుంచి మొదలు పెడితే సిద్దిపేటలో ఆటో డ్రైవరు శిలాసాగర్ రమేష్కు డబుల్ బెడ్ రూమ్ రాకుండా ఆ రోజు మీ కౌన్సిలర్లే సిద్దిపేట కలెక్టరేట్లో అడ్డుకుంటే ఆయన పురుగుల మందు దాగి సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయాడు. ఈయన రమేష్ గారు నిన్న చనిపోయిన అబ్బాయి మరణం మాకు కూడా చాలా బాధాకరము. కానీ ఆయన కాంగ్రెస్ అని కూడా రాలే. ఆయన రాసినటువంటి మా ఏదైతే నోట్ ఉందో లెటర్ రాసిండన్నారో కాంగ్రెస్ నాయకులు అనేది కూడా లేదాడ. గ్రామంలో కొంతమంది పెద్దలు కేసులు పెట్టిరేమో అనే భయంతో అని అలా రాసింది. అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, పోలీస్ స్టేషన్ పిలవలేదు. సరే ఇంకా కూడా ఏం కారణాలు ఉన్నాయని మేము తెలియజేస్తాం. తెలిసి జరిగిందో పూర్తి విచారణ కాకుండానే హాస్పిటల్లో కత్తిరి డ్రామా చేస్త్రి పోతిరి. ఈ రోజు వరకు మీ ఇన్ఛార్జ్ గాని నిన్న వచ్చినటువంటి వాళ్ళు గాని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు? వాస్తవాలు ఎందుకు తెలుసుకోకపోయారు? కేవలం మీకు రాజకీయ డ్రామా కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇల్లు రాకుంటే చచ్చిపోవాలి లేదా తిట్టాలి
లేదా మన్ను పోయాలనుకుంటే మీరు 10 ఏళ్లలో ఏ ఊర్లో ఎన్ని ఇల్లు ఇచ్చినో రండి, డిమాండ్ చేస్తాను, సవాల్ విసురుతున్నాం, నిరూపించండి. మీరు ఎలక్షన్ల ముందు ఇల్లు ఇస్తామని రాసి కూడా మీ కార్యకర్తలకు 3 అంతస్తులు ఇల్లున్న కూడా మీరు రాసుకున్నాం. ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల ముందు? మేము ఇల్లులు కట్టుకోకుండా మీకు కట్టకుండా మేము కట్టుకోమన్నారు. ఈ రోజు వీడియోలు తెస్తాం ఎక్కడెక్కడ ఏమేమి అవుతుందో. కాబట్టి కేటీఆర్ ఇవాళ ములుగులో ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా 90% ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులే ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క పరిపాలనను నువ్వు కించపరిచి లేదా నువ్వు పోలీసు జులుమని పోలీసు రాజ్యం అని, అయ్యా నీ హయాంలో ప్రతి మంత్రి వస్తున్నారంటే ఉట్టిగానే ఏం నిరసన కార్యక్రమాలు పిలుపునియకుండా హౌస్ అరెస్టులు చేయడం, అనేక రకాల కేసులు పెట్టడం, మల్లంపల్లిలో అయితే పాపం ఎంతమంది తిండి కూడా పెట్టకుండా స్టేషన్లలో ఆ రోజు మీ ఆదేశాలనుసారం ఇబ్బంది పెట్టారు. నిన్న ఎవరైనా అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని కూడా మంచిగా చూసుకోండి అనే చెప్పినాం కానీ మేము హింస పెట్టాలని చెప్పలే. ఈ రోజు రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నావు. నీ హయాంలో అదే సిరిసిల్లాలో ఇసుక లారీలతో తొక్కించి చంపించింది ఎవడు వాడు అనేది ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా మంతిల్లో రోడ్డు మీద 2 భార్య భర్తలు అడ్వకేట్ వాళ్ళని ఎవడు చంపిండనేది దేశానికంతా తెలుసు మీ హయాంలో. పాపం వాళ్ళు మా మల్లూరు టెంపుల్ కూడా అన్నదాతలుగా అప్పుడప్పుడు వచ్చి పనిచేసేవాళ్ళంట. అదే విధంగా మీరు ప్రజల్ని పొట్టన పెట్టుకున్న తీరు చూస్తే చాలా చాలా ఉన్న చరిత్ర తక్షణం గీయాలి. కానీ నాకు వచ్చిన 3500 దాంట్లో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీడీఏలకు గతం నుంచి కూడా ఇల్లులు ఇచ్చిన చరిత్ర ఉంది మన ప్రభుత్వాలలో. బీఆర్ఎస్ అయితే ఐటీడీఏలను నిర్వీర్యం చేసేసారు. కాబట్టి మళ్ళీ ఇయ్యాలంటే దాదాపుగా 22 వేల ఇల్లులు అదనంగా ఐటీడీఏలకు ఇల్లులు ఇచ్చి ఇవాళ ఇల్లులు కట్టేయడంతో నాకు ములుక్కు 5000 ఇల్లులు వచ్చినాయి. మొన్న పొంగులేటి గారు వచ్చినప్పుడు నేను అదేవిధంగా బలరాం నాయక్ గారు అన్న ఇంకా ఇల్లులు కావాలంటే ఇంకొక 1000 కూడా ఇస్తాను. పెడుతున్నాం దఫల వారికి ఇంకా ఉన్న ఇల్లులు వాటి అన్నిని పెడుతున్నాం. దయచేసి మాయ మాటలు పట్టుకొని ఆత్మహత్యల వైపు లేదా చిల్లరగా తిట్టుడు వైపు చేస్తే ఏం సాధించలేదు. మన ప్రాణాలకు మనమే పోతాం తప్ప రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకున్నాడు వాళ్ళు పొందుతారు కానీ మీకు నష్టం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను మీ ఇంటి ఆడబిడ్డలాగా చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి బీఆర్ఎస్ మాయలో పడకండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఏం తప్పు చేయకున్నా ఎవరి మీద కేసులు పెట్టకున్నా ఇప్పుడు పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలు 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు ఎక్కువ బీసీలే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికి తెలియదా చాలా స్మూత్ గా మన ములుగులో జరుగుతుంది కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికేటోనివైతే నువ్వు మనిషివైతే మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్లలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు, మేమన్నా లిస్ట్ అంతా దిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతో మందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అప్పుడు మా ప్రోగ్రాం ఉంది, మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి మా ఇల్లు వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది. మేమందరం అర్హులమే పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి ములుగు నియోజకవర్గంలో అది కూడా గిరిజన సొసైటీలు ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ మొన్నటిదాకా అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందాలు చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇయ్యకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినాడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. అరే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్ గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్ గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది. ములుగు ఒక ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సార్లమ్మ చరిత్ర, కాకతీయ
హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయక ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ, దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయారు మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు. మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటిదాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊర్లలో పోలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ కనబడుతున్నారు. అంటే ఇది ఓట్ల డ్రామా కాకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద నిర్దిష్టంగా మాట్లాడాలి. ఇది జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్కి ఇవ్వండి, లేదా కోర్టులు వేయండి, ఏమన్నా చేయండి. అట్లా కాకుండా ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు మీకు నిరసన కార్యక్రమం చేసుకోవడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి వచ్చి మా కాంగ్రెస్ పిఏనే మళ్ళా పక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసుకోండి ఇంట్లోనే దాచుకున్నారు. ఎంత దుర్మార్గం ఉంటుందో. కొంతమంది ఇక్కడేమో కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, పక్క నియోజకవర్గాల్లో పోయి కాంగ్రెస్ అని తిరుగుతున్నారు. మరి పక్కన పెట్టుకుంటోళ్ళకి లేదా? వీళ్ళు ఒక జెండా పెట్టుకొని ఇంకో జెండా పట్టుకో ఇంకో వాళ్ళతో పని చేయించుకుంటోళ్ళు అంటే తిరగటోళ్ళకు లేదా అనేది ఇక రేపెల్లుండి మా నాయకులు మాట్లాడతారు. కాబట్టి దయచేసి నా జీవితం తెరిచిన పుస్తకం. దాదాపుగా 20 ఏళ్ళు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రజలకు నేను ఎక్కడా కూడా హాని చేయలేదు. ఉద్యమాలలో ఉన్నా కూడా ఒక రేపిస్టులనే నేను శిక్షించిన కానీ ఎక్కడ ఎవరి మీద హత్యలు కానీ ఇంకొక రకమైనటువంటిదిగా విప్లవ ఉద్యమంలో ఉన్నా కూడా చేయలేదు. మేము శాంతియుతంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, మార్పు రావాలి మనిషిలో అని. ఇట్లా ములుగులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా నన్ను ఇన్నిసార్లు ఓడినా గెలిచినా హక్కున చేర్చుకున్నారని, ఒక అవకాశం దొరికిందని, అభివృద్ధి చేయాలని వినూత్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రోడ్లు జంక్షన్ డెవలప్ కానీ, టూరిజం డెవలప్ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, పల్లెలకు రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, బస్ డిపోలు, బస్ స్టాండ్ ఇట్లాంటివన్నీ కూడా మేము తీసుకొచ్చి ములుగును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మరి వీళ్ళేమో దుర్మార్గులాగా అడ్డుకునే కార్యక్రమం. మీకు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పోయి ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకోండి, నిజ నిజాలను బయటికి రానియండి. అది కానీ రోడ్ల మీద బొర్రుతారట, కనీసం ఆ కుటుంబాల దగ్గర పోయి పరామర్శించారు. ఇవాళ మాకు బలైనరంటే నాగయ్య మా కార్యకర్త కాదే, మీ కార్యకర్త. ఈ అబ్బాయి అంటే సరే వాళ్ళ కుటుంబం కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రమేష్ వాళ్ళ మామో ఎవరో. అదేవిధంగా కొత్తగూడెంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు బాధలు దాడలేక సూసైడ్ చేసుకుంటున్నామని కూడా చెప్పి చనిపోయారు. రామాయంపేటలో కూడా మున్సిపల్ చైర్మన్ మరి జితేందర్ గౌడ్ వేధిస్తున్నారని కూడా ఒక తల్లి కొడుకులు పద్మ సంతోష్ సెల్ఫీ తీసుకొని పెట్రోల్ పోస్తున్నారు. వాళ్ళ అన్ని వీడియోలు వచ్చినాయి, వీడియోలు పెట్టి చనిపోయారు. అదేవిధంగా పువ్వాడ అజయ్ బెదిరిస్తున్నాడని మరి సాయి గణేష్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనం పత్రికల్లో చూసినాం. నాగుర్ల వెంకటేశ్వర్ల పేరు మీద కూడా బాబురావు అనేటువంటి వ్యక్తి వీడియో పెట్టి ఈయన వేధిస్తున్నాడని చెప్పి చనిపోవడం జరిగింది. నర్సంపేట ఇక ఆయన చాలా ఎగరేసుకుంటా, జబ్బలు కాళ్ళు ఎగరేసుకుంటా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ ఏదో డ్రామా చేసిండు. ఆయన దగ్గర 2022లో ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు, పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్లో భూమి గుంజుకుంటే దళిత రైతులు నర్సింహులు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సెల్ఫీ వీడియోలు తీసినాయి అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పోలీసు రాజ్యం నడిచింది? ఎవరిని తొక్కేసిర్రు? మీ వాళ్ళను ఎవరిని అరెస్టులు చేయించినావు? ఎవరిని జైలుకు పంపించినావు? నువ్వు చెప్పాలి. నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన లేదు, సామాజిక ప్రభుత్వం లేదు, కుటుంబ పాలన, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ నడిచింది. ఈరోజు ఒక సీతక్క, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక సింగిల్ ఉమెన్ చిన్నతనం నుంచి అనేక కష్టాలు పడి నేను ఈ స్థాయికి వస్తే ఇవాళ ఒక గొంతుగా తొక్కివేయాలని నీ సోషల్ మీడియాను దుబాయ్లో పెట్టి, అమెరికాలో పెట్టి తప్పుడు వార్తలు మా మీద రాయించి మమ్మల్ని మానసికంగా హింసించి మా నాయకత్వాన్ని మేము ఎదగకుండా తొక్కి పెట్టాలంటే కుట్రలు ఎందుకు? కేటీఆర్ నీకెందుకు నా మీద? ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడ పంపించి
బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చిర్రు. ఈరోజు వచ్చిర్రు, మీరు నిరసన చేసుకుంటా అన్నారు, చేసుకోమని చెప్పారు. కానీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రైవేటు కంపెనీలలో మోసపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున నష్టపరిహారం జరగలే, ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సీఎం గారి ఆదేశాలనుసారం కలెక్టర్ చేసినటువంటి మంచి పనితోటి దాదాపుగా 950 మందికి 4 కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీల నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి ఏదైతే 3 మండలాలలో వాజేడు, వెంకటాపురం మండలాలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి పోతుంటే మీరు వచ్చి అడ్డుకునే ప్రయత్నం ఏం సాధించిర్రు? నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు రాకుంటే చచ్చిపోతారు అంటే మీ 10 ఏళ్లల్లా మీరు డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిర్రు? మరి మేమెంతమందిని ఏమన్నా ప్రోత్సహించి చచ్చిపోండి అని మేమన్నా ప్రేరేపించినమా? అట్లా ప్రేరేపించుంటే మరి ఎంతమంది చచ్చిపోవాలి? ఇల్లు రాకుంటే చచ్చిపోతారంటే ఈ రోజు ఆ డ్రామా కూడా ఎవరు? మీరు విలేకరులందరూ కూడా ఒకసారి ఆలోచించండి. గుట్టాయిగూడెంలో మరి నాగయ్య అనేటువంటి కుటుంబం, ఆయన భార్యకు 2010లో నేను అంగన్వాడీ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ఈ రోజు గ్రామ సభ జరుగుతుంటేనే మందు డబ్బా పట్టుకొని వచ్చి చచ్చిపోవడం అంటే, మందు తాగడం అంటే ఆడ ఎవరు ఆటంకపరచలే. నీ ఇల్లు పేరు వచ్చిందా రాలేదా చూడలేదు, నువ్వు వచ్చి మందు డబ్బే పట్టుకొని వచ్చిరంటే ఇది ప్రేరేపితమైనటువంటి ఆత్మహత్య కాదా? అదే విధంగా మన చల్వాయిలో ఇంతగానం బొర్లిపోయారు, ఇక్కడ రోడ్ల మీద వచ్చి డ్రామాలు చేసిపోయారు. మరి సరే వాళ్ళు మా కార్యకర్తలు నిందించారు కొంతమంది, కానీ చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అనేది కూడా రాయాలి. మేమే అక్కడ పోలీస్ అధికారులకు అసలు ఎవరు దోషులో వాస్తవాలను బయటికి తీయండి అని మేమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకి ఇల్లు లేదని వాళ్ళు అన్నారు. ఈ మాత్రం అయితే ఇల్లు సిమెంట్ ఇటుక ఉన్నది, రేకుల షెడ్ ఉంది, అమ్మమ్మ ఉంది, ఆయన ఉన్నాడు. ఆయన 2 నెలల నుంచి ఇక్కడ వచ్చిండు. ఆ ఊర్లో రకరకాల వీడియోలు పెడుతున్నారని చాలా మంది వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. ఏదన్నా అయితే పోలీసులకు చెప్తారు. పోలీసు వాళ్ళు కూడా ఆయనను అరెస్ట్ చేసిరా? చేయలే. ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిరా? చేయలే. వాళ్ళ కష్టాలను తీరుస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఉద్యమ కాలంలో మీరు కిరోసిన్ పోసుకున్నట్టుగా డ్రామా చేస్తే అగ్గిపేట దొరకలేదని మీరు సేఫ్ సైడ్ లో పెట్టుకొని ఆ యొక్క దృశ్యాన్ని చూసి అరే ఏమో అవుతుందని 1200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజు మీరు మాత్రం వాళ్ళ చావుల మీద 10 ఏళ్ళు రాజకీయ అధికారం వేయలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1200 మంది చచ్చిపోయినని చెప్పారు. మరి అధికారానికి వచ్చినాక ఏం చేశారు? 400 మందికి కుదించారు. వాళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేతన ఆయుధంగా ఎంచుకొని పనిచేసారు, ప్రజాగొంతులను తొక్కేసారు, అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెట్టారు. ఈ రోజు అవాకులు చెవాకులు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ యథేచ్ఛగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వేంది, నీ లెక్కేంది, వాడు వీడు అని మాట్లాడి నీ సంస్కారం అది? నువ్వు చదువుకున్నోనివే, నువ్వు సంస్కారమా? నీకు ఒళ్ళంతా పొగరు, దురహంకారం. కాబట్టి ఆ రోజేమో తెలంగాణ ఉద్యమం పేరు పెట్టి రెచ్చగొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొని వాళ్ళ శవాల మీద వాళ్ళ త్యాగాల మీద మీరు పదవులు పొందారు. ఈ రోజేమో మీరు పోరాటాలు చేయకుండా, మీరు సమస్యల మీద బయటికి రాకుండా మీరు మాత్రం అంటగాగుతూ మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం 5000 ఇల్లులు ఇచ్చినాం. నువ్వు ఇచ్చుంటే సంవత్సరానికి 1000 ఇల్లులు ఇచ్చుంటే ఈ ములుగు నియోజకవర్గంలో 10,000 ఇల్లులు వచ్చేది. కనీసం 1000 ఇల్లులు కూడా నువ్వు కట్టలేకపోయినావు 10 ఏళ్లలో. ఈ రోజు మేము ఇస్తుంటే ఆ పేర్లు పెట్టించి వాళ్ళని ప్రేరేపించి ఆత్మహత్యలకు కారణమయ్యి రాజకీయ ప్రయోజనం పొందుతా ఉన్నారు తప్ప, అదే నాగయ్య చచ్చిపోతే కనీసం వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ఇళ్లలో పోయి పరామర్శించి వచ్చారు. ఈడ రోడ్ల మీద డ్రామానే చేసారు. వాళ్ళ సొంత కార్యకర్త నాగయ్య. అసలు సొంత కార్యకర్త ఇల్లు ఇవ్వకుంటే మాయంలో చచ్చిపోవడం ఏంది? మీరేం చేసిరు అనేది అర్థమైంది కదా. ఆయన భార్యను అడుగు. నేను ఆయన పెళ్ళానికి 2010లో అంగన్వాడీ ఇచ్చిన. నువ్వు ఇవాళ ఆయన ఆమె భర్తను పాడెక్కించాడు నీ రాజకీయం కోసం ములుగు నియోజకవర్గంలో. అది కూడా గిరిజన సొసైటీలు. ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ మొన్నటిదాకా అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందాలు చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినోడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం.
అరే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్ గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్ గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది, ములుగు ఒక ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సార్లమ్మ చరిత్ర, కాకతీయ హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయకపు ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయారు మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు. మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటి దాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊర్లలో పోలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళా కనబడుతున్నారు. అంటే ఇది ఓట్ల డ్రామా కాకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద నిర్దిష్టంగా మాట్లాడాలి. ఇది జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్కి ఇవ్వండి, లేదా కోర్టులు వేయండి, ఏమన్నా చేయండి. అట్లా కాకుండా ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు మీకు నిరసన కార్యక్రమం చేసుకోవడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి వచ్చి మా కాంగ్రెస్ పిఏనే మళ్ళా పక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసుకోండి ఇంట్లోనే దాచుకున్నారు. ఎంత దుర్మార్గం ఉంటుందో. కొంతమంది ఇక్కడేమో కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, పక్క నియోజకవర్గాల్లో పోయి కాంగ్రెస్ అని తిరుగుతున్నారు. మరి పక్కన పెట్టుకుంటోళ్ళకి లేదా? వీళ్ళు ఒక జెండా పెట్టుకొని ఇంకో జెండా పట్టుకో ఇంకో వాళ్ళతో పని చేయించుకుంటోళ్ళకి అంటే తిరగటోళ్ళకు లేదా అనేది ఇక రేపెల్లుండి మా నాయకులు మాట్లాడతారు. కాబట్టి దయచేసి నా జీవితం తెరిచిన పుస్తకం. దాదాపుగా 20 ఏళ్ళు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రజలకు నేను ఎక్కడా కూడా హాని చేయలేదు. ఉద్యమాలలో ఉన్నా కూడా ఒక రేపిస్టులనే నేను శిక్షించిన కానీ ఎక్కడ ఎవరి మీద హత్యలు కానీ ఇంకొక రకమైనటువంటిదిగా విప్లవ ఉద్యమంలో ఉన్నా కూడా చేయలేదు. మేము శాంతియుతంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, మార్పు రావాలి మనిషిలో అని. ఇట్లా ములుగులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా నన్ను ఇన్నిసార్లు ఓడినా గెలిచినా హక్కున చేర్చుకున్నారని, ఒక అవకాశం దొరికిందని, అభివృద్ధి చేయాలని వినూత్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రోడ్లు జంక్షన్ డెవలప్ కానీ, టూరిజం డెవలప్ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, పల్లెలకు రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, బస్ డిపోలు, బస్ స్టాండ్ ఇట్లాంటి అన్ని కూడా మేము తీసుకొచ్చి ములుగును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మరి వీళ్ళేమో దుర్మార్గులాగా అడ్డుకునే కార్యక్రమం. మీకు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పోయి ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకోండి, నిజ నిజాలను బయటికి రానియండి. అది కానీ రోడ్ల మీద బొర్రుతారట, కనీసం ఆ కుటుంబాల దగ్గర పోయి పరామర్శించారు. ఇవాళ మాకు బలైనరంటే నాగయ్య మా కార్యకర్త కాదే, మీ కార్యకర్త. ఈ అబ్బాయి అంటే సరే వాళ్ళ కుటుంబం కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రమేష్ వాళ్ళ మామో ఎవరో. కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషివి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతమంది జైలుకు పోయిర్రు, ఎంతమందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్ లో అనేక మంది మీద మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయ కావచ్చు, ఇంకొకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది, అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. కాబట్టి ఈరోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది, ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది. అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలుచన చేయాలన్నటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈ రోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు మా ధర్నా
మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నీ నాయకులందరూ, నీ రమణారెడ్డి వచ్చిండు, నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చిండ్రు. శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చింది. అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కాన్వాయ్ని అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్ధితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగుల పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు, పక్క నియోజకవర్గాలకు. కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషివి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతమంది జైలుకు పోయిర్రు, ఎంతమందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్ లో అనేక మంది మీద, మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయ కావచ్చు, ఇంకోకడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది, అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. కాబట్టి ఈ రోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది, ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది. అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలుచన చేయాలన్నటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈ రోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు మా ధర్నా, మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నీ నాయకులందరూ, నీ రమణారెడ్డి వచ్చిండు, నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చిండ్రు. శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చింది. అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కాన్వాయ్ని అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్ధితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగుల పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు, పక్క నియోజకవర్గాలకు.